దేవర మూవీ అఫీషియల్ ట్రైలర్ ఆల్రెడీ మనం చూసేసామనమాట. కొంతమందికి నచ్చింది, కొంతమందికి నచ్చలేదు. కొంతమంది ఆచార్య అన్నారు, కొంతమంది కాపీ అన్నారు, కొంతమంది స్టోరీ అర్థమవుతుంది అన్నారు. సో ఇంకున్నటువంటి హోప్ ఏంటి, 27న సినిమా రాబోతుంది. ఈ లోపులోనే సెకండ్ ట్రైలర్ రావాలి. దాని మీద హైప్ పెంచాలన్నమాట. ఫస్ట్ ట్రైలర్ కొద్దిగా డిసప్పాయింట్ చేసింది కాబట్టి సెకండ్ ట్రైలర్ 100కి 100% న్యాయం చేస్తుంది అని చెప్పి ప్రతి ఒక్కరం కూడా 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉన్నాం. నేను దీని గురించి చాలా మాట్లాడాలి భయ్య. కొరటాల శివ గారికైనా దేవర మూవీ టీంకైనా నేను చెప్పేది ఒకటే, మరి చేస్తా అన్నప్పుడు చేయండి. ఒకవేళ చేయరా అసలు చెప్పడం బంద్ చేయండి. ఉదాహరణకి ఆయుధ పూజ సాంగ్ ఉంది, అది మేము తెల్లారే రిలీజ్ చేస్తామని చెప్పి అనిరుద్ధ్ పోస్ట్ చేయడం జరిగింది, దేవర మూవీ టీం పోస్ట్ చేయడం జరిగింది. కానీ కట్ చేస్తే అది ఎంత మట్టికి పోస్ట్ చేయలేదు. మేము సినిమాలోనే డైరెక్ట్గా పెడతామని చెప్పి రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో తెలియజేశారు. మరి అలాంటప్పుడు ఎందుకు పోస్ట్ చేయాలి, ఎందుకు ఆశలు పెంచాలి? ఆ ఆయుధ పూజ సాంగ్ కోసం ఎంతమంది ఎంతలా ఎదురు చూశారు, ఎలా 1000 కళతో ఎదురు చూశారు అనేటటువంటిది అభిమానులు అడగండి. ఓకే, అది వదిలేయండి, ట్రైలర్ వదిలేయండి. ఇక ట్రైలర్ బాగున్నా బాగోపోయినప్పటికీ రిలీజ్ ట్రైలర్ చాలా బాగుంటుంది. ఇవాళ సాయంత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉంది కదా, దీనికి సంబంధించినటువంటి రిలీజ్ ట్రైలర్ 11/7కి రిలీజ్ చేస్తామని చెప్పి వాళ్ళైతే అఫీషియల్గా తెలియజేశారు. ఓకే, ఆయుధ పూజ సాంగ్ రాపోతే ఏంది, ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడు ఉంటాయింది, ఈ లోపులోనే 11 కల్లా ట్రయల్ వచ్చేస్తుంది కదా, దీన్ని చూసాను ఎంజాయ్ చేద్దామని చెప్పి మనం ఏంటనుకుంటే కట్ చేస్తే 11/7కి ట్రైలర్ రావట్లేదు అనేటటువంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ మళ్ళీ ఇచ్చేసారనమాట. మరి ఎప్పుడు రిలీజ్ చేస్తారు అనేటటువంటిది కూడా చెప్పలేదు. ఇంకొక 3-4 రోజుల్లో సినిమా పెట్టుకొని ఈ లోపులోనే పోస్ట్ పోన్ చేస్తే మరి మీరు రిలీజ్ చేస్తారా, లేకపోతే అది కూడా పోస్ట్ పోన్ చేస్తారా అనేటటువంటి బాధ అయితే 100% కలుగుతుంది అనమాట. దీని గురించి నాకు చాలా ఇదిగా అనిపించింది అనమాట. మీరు రిలీజ్ చేస్తా అంటేనే దాని అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇవ్వాలి, అది ట్విట్టర్లో ఇవ్వాలి. ఓకే, పుకారు పుట్టింది, ఓకే ఎవడో అన్నంటే మేము పట్టించుకోం. కానీ అఫీషియల్ టూమ్ నుండి సైతం ఈ విధమైనటువంటివి వస్తే ఎంత బాధగా అనిపిస్తుంది. ఒకసారి అంచనా వేయండి, ఓకే రిలీజ్ చేస్తున్నటువంటి టైంకి రిలీజ్ చేయకుండా కొద్దిగా లేట్గా రిలీజ్ చేస్తే హైప్ పెరిగిద్ది, అది ఇది అనుకుంటున్నారేమో. హైప్ దేనికి, అది ఎప్పుడు రిలీజ్ అయ్యేటటువంటి సినిమాకి. ఉదాహరణకి రాజసాబ్ సినిమా ఉంది, దానికి సంబంధించిన టీజర్ రిలీజ్ చేస్తామని చెప్పి వాళ్ళైతే చెప్పారు, రిలీజ్ చేయలేదు, కొద్దిగా పోస్ట్ పోన్ చేశారు. దానికి పెద్ద ఫరక్ పడదు, ఎందుకంటే అది 2025లో రిలీజ్ ఉంది. సో దేవర సినిమా ఇంకో 3-4 రోజుల్లో ఉంది. ఈ లోపలనే ఈ విధంగా మీరు పోస్ట్ పోన్ చేసుకుంటూ పోతే ఎలా అనేటటువంటిది ఒక్కసారి ఆలోచించుకోవాలన్నమాట. రిలీజ్ ట్రైలర్ మీద నేనైతే చాలా ఆశలు పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఉంటుంది అనేటటువంటిది చెప్పాలి, ఎప్పుడు రిలీజ్ అయ్యింది అనేటటువంటిది చెప్పాలంటే ఖచ్చితంగా ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఖచ్చితంగా రిలీజ్ చేస్తారు, లేకపోతే రేపన్నా రిలీజ్ చేస్తారు అనేటటువంటిది వెచ్చి చూడాలి. ఇంకా అర్ధరాత్రి రిలీజ్ చేస్తే వ్యూస్ తక్కువ వస్తాయి, లైక్స్ తక్కువ వస్తాయి. ఇప్పుడు మీరు ఎవరిని బ్లేమ్ చేద్దామని అనేటటువంటి ముచ్చట కూడా నాకైతే అర్థం కావట్లా. సో మీ ఫీలింగ్ ఏంటి, దేవర ట్రైలర్ పోస్ట్ పోన్ అయినప్పుడు మీకు ఏ విధంగా అనిపించింది అనేటటువంటిది డెఫినెట్లీ మీ హానెస్టీ కామెంట్ కింద తెలియజేసేటటువంటి ప్రయత్నం చేయండి. ఇవాళ అయితే ట్రైలర్ రిలీజ్ చేస్తారని చెప్పి నేనైతే 100% అనుకుంటున్నాను. ఇంకా వాళ్ళు రిలీజ్ చేయలేదు అనుకో, ఇక చేసేది ఏం లేదనమాట. అటు 2 జేబులు ఇటు 2 జేబుల్లో చేతులు పెట్టుకొని ముందుకు వెళ్ళిపోవడం అనేటటువంటి ఫీలింగ్ కూడా నాకైతే అడుగడుగునా కలుగుతుంది. ప్రమోషన్స్ పీక్స్ చేయకుండా సరిపోదు, చెప్పినటువంటి టైంకి రిలీజ్ చేయాలన్నమాట. ఆయుధ పూజ సాంగ్ ఎందుకు రిలీజ్ చేయలేదు, రిలీజ్ ట్రైలర్ ఎందుకు లేట్ చేస్తున్నారు అనేటటువంటి దానికి వాళ్ళకి సమాధానం చెప్పట్లా. వాళ్ళ దగ్గర నెట్ లేదు. అప్పుడు ఇవ్వాలే కదా ప్రీ రిలీజ్ ఈవెంట్, ఈ లోపల రిలీజ్ చేస్తే దాని దమ్మింది అనేటటువంటిది అర్థమైందిగా అనేటటువంటిది నా ఫీలింగ్ అనమాట. సో వచ్చినటువంటి పుకారుల్ని, వచ్చినటువంటి విమర్శలన్నీ కూడా ఈ ట్రైలర్ తిప్పికొట్టిద్ది అంటే ఈ ట్రైలర్ అయితే ఇప్పటికైతే రాలేదు ఫ్రెండ్స్. అది బాధగా అనిపించింది అనమాట. అందుకే ఈ వీడియో చేయడం జరిగింది. ఇంకా చాలా మంది అభిమానులు ఎదురు చూస్తున్నారు, వాళ్ళకి ఒక క్లారిటీ ఇద్దామని చెప్పి ఈ వీడియో షేర్ చేయండి.